దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. ధ్యానం మొదలుపెట్టిన వెంటనే ఏకాగ్రతకి మనసు లయం చేయడానికి ఎలా ప్రయత్నిస్తారో, మీ ఖాళీ సమయాల్లో కూడా ఆ ఏకాగ్రత కోసం పూర్తి ప్రయత్నం చేస్తేనే ఆ ఏకాగ్రతను సాధించగలుగుతారు. ఇప్పుడు ధ్యానం కొందరికి అరగంట కుదిరిద్ది, కొందరికి గంట కుదిరిద్ది. రోజుకు ఒక టైం చేస్తారు. ఒక్కోసారి ఆ టైం మళ్ళీ కుదరకపోవచ్చు, ఒకరోజు ఎప్పుడైనా మిస్ అవ్వచ్చు. కానీ ఏకాగ్రతని పెంచుకోవడం అనే లక్ష్యాన్ని మాత్రం మీరు మనసులో స్థిరంగా ఉంచుకుంటే, ధ్యానం చేయడం మిస్ అయినా ఆ ఏకాగ్రత సాధించడానికి రోజు మొత్తంలో కొన్ని నిమిషాలు ఎప్పుడోసారి మీరు ప్రయత్నిస్తారు. మీకుగా మీరు దాన్ని లక్ష్యంగా పెట్టుకుంటే, దాని సాధన చేసి మనం సాధించాలనే లక్ష్యాన్ని మీరు పెట్టుకుంటే అప్పుడు సాధిస్తారు. అది సాధించినప్పుడు ఇక నిమిషాల్లో, ఇప్పుడు నేను చెప్తున్న ప్రక్రియలు నిమిషాల్లో మీరు సంపూర్ణంగా ఏదైనా సరే చేయగలుగుతారు. అప్పుడు దేన్నైనా